సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగల నర్సాపూర్ గ్రామంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ రఘునందన్ రావు. తప్పకుండా మీరు అడిగినట్టు ఇక్కడ నా టెన్యూర్లో ఒక ఫంక్షన్ హాల్ అయితే నిర్మించి ఇస్తారని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. అది ఎంపీ ల్యాబ్స్ నుంచి ఉంటున్నారు, టీటీడీ నుంచి తీసుకొస్తామో తెలియదు కానీ తప్పకుండా కొండపోచమ్మ దేవస్థానం ఆవరణలో మీరు సరి అయినటువంటి స్థలం ఇచ్చి సంబంధిత ఏఈ గారితో ఎస్టిమేషన్ వేపిస్తే తప్పకుండా మీ కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మిత్రుడు పింగి స్వామి గారు ఏదైతే కుటుంబ సోదరులకు సంబంధించిన సమస్యలను ఇప్పుడు ప్రస్తావించడం జరిగిందో, గవర్నర్ గారి సహకారంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మీ కులవృత్తిని గొంగడిని మర్చిపోవద్దు. భవిష్యత్తులో మీ గొంగడిని ఎక్కడికైతే బార్డర్ లో పోరాడేటువంటి సైనికుల దాకా దీన్ని కొంచెం పాలిష్ చేసి పంపించడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలిద్దామని చెప్పి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి కుటుంబ బాంధవులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. చాలా విశిష్టతం ఈ యొక్క వ్యక్తిగతంగా కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా భక్తుల యొక్క సౌకర్యాలు, అలాగే నేను కోరుకునేది ఒకటే ఒకటి, మనం ఎప్పుడు కూడా భక్తి అనేది మనస్ఫూర్తిగా మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి దేవాలయాలు ఎంతో దోచుకుంటుంది. కాబట్టి వీటి పరిరక్షణ, వీటి భద్రత రాజకీయాల రహితంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవి చాలా పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు మన కుటుంబ సంఘం మిత్రులు నన్ను ఇక్కడ సన్మానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను కూడా ఈ సమాజం తెలిసాను కాబట్టి నా విద్యుత్ తరం ఉంది, ఈ సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అలాగే నేను కోరుకున్న ఒకటే, మన కుటుంబ సంఘం యొక్క అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అలాగే ఎవరైనా గొర్రెలు ఇస్తా అంటే గొర్రెలు తీసుకుంటాను, ఇస్తే నేను వద్దాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విద్య, అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య. విద్య వల్లనే మన సమాజం చాలా అభివృద్ధిలోకి వెళ్తుంది, ఉన్నత పదవిపోతుంది. కాబట్టి విద్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఎవరైనా పైసలు ఇచ్చినా మరి మన దగ్గర ఉండవు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ మనకు మిగిలేది మన విద్య. విద్య వల్ల నైపుణ్యం నేర్చుకొని ఉపాధిలో మనం సంపాదించుకోవాలి. అలాగే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ విద్య, వైద్యం మీదనే ఆధారపడుతుంది. అందుకనే మన అందరం కూడా కుటుంబ సంఘం నేను కోరుతున్నాను, మీ పిల్లలను ప్రత్యేకించి ఆరోగ్యాలను బాగా చదివించాలని, దానికోసం నేను అవసరమైతే హాస్టల్ నిర్మాణానికి కూడా నేను తోడ్పడాలని నేను ఉపయోగపడలేదు. ఆడపిల్లలు చాలా అలాగే చివరిగా ఈ యొక్క దేవాలయం, కొండపోచమ్మ దేవాలయం, ఇక్కడ కావాల్సిన భక్తుల సౌకర్యాలు నాకు వివరణ ఇచ్చారు. వాటిని పరిశీలించి నా సహాయాన్ని నేను తప్పకుండా అందిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.